నమస్కారం మహాగారు. నమస్తే నాగరాజ్ గారు. చాలామందికి మీరు డైట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ కానివ్వండి, ఫుడ్ ప్యాటర్న్స్ ఇలా ఉంటే, మీ డైట్ ఇలా ఉంటే డెఫినెట్గా మీకు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది అనేటువంటి విషయం చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇవాళ ఉన్న జనరేషన్లో అంటే అదంతా ఒక ఎత్తు అయితే, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కోసం కావాల్సినటువంటి ప్యాటర్న్ అయితే, ఇప్పుడు సడన్గా కొన్ని విషయాల్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని చోట్ల కూడా చూస్తూ ఉంటాం. ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ మనకు ఎలా తెలుస్తాయి? దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అసలు? మీరు అన్నట్టు హార్ట్ అటాక్స్ ఫ్రీక్వెంట్గా, ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ నవడే. అసలు ఈ రోజుల్లో ఈ వయసుతో సంబంధం లేకుంటే హార్ట్ అటాక్. దట్టు దీంట్లో అవేర్నెస్ చేయాల్సిన చాలా విషయాలు ఉన్నాయి నాగరాజ్ గారు. ఒకటి ఏంటంటే అసలు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఈవెన్ మేము హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా మాకు ఎందుకు వస్తుంది క్వశ్చన్. ఒబేసిటీ అన్నది మేజర్ ఫ్యాక్టర్ అని అందరికీ తెలుసు. బట్ ఈవెన్ దో వీఆర్ హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండి మేము వెయిట్ ఒబేస్లో లేము, అయినా కూడా వస్తుంది చిన్న వయసులతో. ఇదన్నిటికీ మాట్లాడుకోవడానికి ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు వచ్చే సిమ్టమ్స్ కానీ, హార్ట్ అటాక్ అంటే ఏంటి, మనకి గుండెకి అందాల్సిన రక్తాన్ని కానీ ఆక్సిజన్ కానీ అందనీయకుండా మన ఏదైతే ఆర్టరీస్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది, ప్లేగ్ అని అంటామన్నమాట. అంటే పొరపొరగా ఫ్యాట్ అన్నది ఆర్టరీస్లో బ్లాక్ చేసుకుంటూ పోతుంది. బట్ దీనికి జనరల్గా చెకప్ మనం ఏం చేసుకుంటాం, ఇయర్లీ వన్స్ ఆర్ 6 months. ఇఫ్ యూ ఆర్ డయాబెటిక్ ఆర్ ఒబేస్ అంటే 6 monthsకి 1 year కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకుంటాం. అవును, ఫస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ దిస్. ఇక్కడ నేను క్రియేట్ చేయాలనుకుంది ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకుంటాం. కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకున్నాక వి కంపేర్ విత్ ద బార్డర్ లైన్స్. జనరల్గా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్తే ఏం చేస్తాము, మనకు ఉందా లేదా అని ఎలా కంపేర్ చేసుకుంటాం, వాళ్ళు ఇచ్చే డిజైరబుల్ లెవెల్స్ మనకున్న లెవెల్స్లో ఉన్నామా లేదా అన్న మ్యాచింగ్, మినిమం నాలెడ్జ్ ఇది అందరికీ. ఓకే, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. అక్కడ వదిలేసేవి 2 కల్పరేట్స్ అన్నమాట. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ చూసుకోం, ట్రాన్స్ ఫ్యాట్స్ చూసుకోం. ట్రైగ్లిజరైడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నది ఎవరికి అర్థం కాదు. మీకు హెచ్డిఎల్, ఎల్డిఎల్, టీజీ అని ఉంటుంది ట్రైగ్లిజరైడ్స్. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఈవెన్ మనం ఎప్పుడైనా ఆ ట్రైగ్లిజరైడ్ హెచ్డిఎల్, ఎల్డిఎల్ ఓకే ఫైన్, హెచ్డిఎల్ బాగానే ఉంది, ఎల్డిఎల్ బాగానే ఉంది, ఆ కింద ఒకటి ఉంటుంది మెయిన్ కల్పరేట్, తెలియకుండానే మొత్తం అంతా సైలెంట్ చేసేస్తుంటుంది అన్నమాట. ఆ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎవ్వరూ చూసుకోరు. సో బేసిక్ ఇంకొకటి, ఎవరైతే జనరల్ చెకప్, ఇది మనం వాకింగ్కి వెళ్తాం, ఒబేస్ అయిపోయామనగానే అందరికీ అలర్ట్ అయిపోతాం, ఓ వాకింగ్, థ్రెడ్మిల్, ఇంట్లో అన్ని హడావిడి చేసేస్తాం. బట్ ఆ వాకింగ్ స్టైల్లో కూడా 1 kilometer నడిచినాక ఆయాసం వస్తుంది. అవును, మేబీ ఫస్ట్ డే మనకి ఇది కామన్ అని అనుకుంటాం. బట్ ఇంకొక 1/2 kilometer పెట్టండి, సేమ్ అదే కంటిన్యూ, మేబీ సెకండ్ డే అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ కంటిన్యూ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. మనం రోజు చేస్తున్న మనకు అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది మనం చేసేటప్పుడు అంటే దెర్ ఈస్ అ ప్రాబ్లం అని అర్థం అక్కడ. దెర్ ఈస్ అ ప్రాబ్లం విత్ ద హార్ట్ ఆర్ లంగ్స్. ఇప్పుడు తీసుకునేటప్పుడు ఊపిరి ఎక్కువ కూడాను నోటితో వదిలి నోటితోనే తీసేది ఎక్కువ ఉంటుంది. అబ్జర్వ్ చేశారు లేదు, కొత్తగా అలవాటు చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయాసం వస్తుందని అనుకుంటారు. బట్ వయసు అయిపోయింది వస్తాయి అని అనుకుంటారు. వయసు పడిపోయిందని దాన్ని ఒక కామన్ పాయింట్ కింద తీసి పక్కన పడేయడం కాదు, అలర్ట్ అవ్వమని బాడీ బోల్డ్ సిగ్నల్స్ ఇస్తుంది. బట్ మనం అవేర్నెస్ లేకపోతే నెగ్లిజెన్సీ వల్ల దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఓకే, సో హార్ట్ అటాక్స్ రావడానికి కొన్ని సింపుల్ మన ఇంట్లో తెలుసుకోవాల్సినవి, మన జనరల్ అవేర్నెస్, మన బాడీ గురించి మనం తెలుసుకోవడానికి. ఎప్పుడైతే ఇలా వస్తుందో జనరల్గా ఈసీజీ, మన హార్ట్ రిథమ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం క్యాల్కులేట్ చేసుకోవడానికి ఒక ఈసీజీ. ఆ ఈసీజీలో ఏంటంటే హార్ట్ రిథమ్ అంటే హార్ట్ ఎలా మూమెంట్ ఇస్తుంది అన్నది తెలుసుకుంటాం. బట్ దాంట్లో బ్లాకేజెస్ తెలియవు మీకు. 10% అయిందా, 20% అయిందా, 30% అయిందా అని బ్లాకేజెస్ తెలియవు. థ్రెడ్మిల్ టెస్ట్ చేస్తారు, దాంట్లో కూడా తెలియవు మీకు. సో ఒకటి ఉంది యాంజియోగ్రామ్, ఒక డైన్ పాస్ చేసి మనకి ఎన్ని బ్లాకేజెస్ ఉన్నాయని చెప్తారన్నమాట. ఇది ఎవరు చేయించుకోము అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ ఏ స్ట్రోక్ ఆర్ అటాక్. ఫస్ట్ ఎన్ని చేయించుకోవడం, ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయడం అన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం ఎక్కడెక్కడ అలర్ట్ అవ్వాలన్న దానికి నేను ఇండికేషన్. అండ్ సెకండ్ పాయింట్ ఒబేసిటీలో కూడా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అన్నీ స్వాగతం అన్నమాట, బ్రదర్హుడ్ అన్నమాట. అందరూ అన్నయ్య అయితే మిగతా అన్నీ పలకరిస్తాయి అన్నమాట. అన్నా నేను వస్తున్నానంటే రా అని పిలుస్తుంది అన్నమాట. ఒబేసిటీ వచ్చిన తర్వాత డయాబెటిక్ వస్తుంది, డయాబెటిక్ వచ్చిన తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ పైకి వెళ్తాయి, కొలెస్ట్రాల్ వచ్చిన తర్వాత బీపీ పైకి వెళ్తుంది.
ఈ మూడు ఎప్పుడు మళ్ళీ కనిపించినాయి అంటే ఆబ్వియస్లీ వీఆర్ ఇన్ ఏ డేంజర్ జోన్ అని మనకు తెలుసు. బట్ ఏంటంటే మనకు నచ్చింది తినడం, ఇన్సులిన్ అడ్జస్ట్ చేసుకోవడం, కొంచెం వాకింగ్ ఎక్కువ చేయడం, ఇవి ఇంట్లో చిట్టికాలు లాంటివి. సో ఇవి పాటించడం కొంతవరకు మేలు. బట్ మన బాడీ ప్రొలాంగ్ ఇండికేషన్ ఇచ్చి అలర్ట్ జోన్లోకి తీసుకెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎప్పుడైతే ఈ మూడు ఉన్నాయో, దీంట్లో అందరి గురించి డైట్ గురించి మాట్లాడతారు, బట్ ఇది అవేర్నెస్ వీడియో నాగరాజ్ గారు. సో 2 హార్మోన్స్ గురించి మాట్లాడతాను ఇక దీంట్లో. ఇన్సులిన్ ఎప్పుడైతే ఈ మూడు పెరుగుతాయో ఇన్సులిన్ ఆబ్వియస్లీ రెసిస్టెన్స్ అయిపోతుంది. సో ఇది ఎప్పుడైతే పైకి వెళ్తుందో, ఈ మూడు పైకి వెళ్తాయో అది పైకి లేస్తుంది. ఇంక నా మొరాయిస్తుంది అనమాట, నా వల్ల కాదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి. సో ఈ హార్మోన్ గురించి మనం ఎక్కువ పట్టించుకోమన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ యుగానికి రారాజు ఏంటంటే మనందరిని పరిపాలించేది స్ట్రెస్. నేను ఇలా కూర్చొని స్ట్రెస్ తీసుకోకండి అని చెప్పాను. ఈవిడ ఏంటి కూర్చొని చెప్తుంది స్ట్రెస్, పడేది మేం కదా అని అంటారు. బట్ స్ట్రెస్ ఈజ్ ద హార్మోన్ విచ్ కంట్రోల్ ఎవ్రీ హార్మోన్ ఇన్ ద బాడీ. సో హార్మోన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేది కార్టిసాల్. సో ఈ కార్టిసాల్ కానీ మనం కంట్రోల్ చేయగలిగితే మీ బీపీ, ఇన్సులిన్, ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్. బికాస్ ఆ ఒక్క హార్మోన్ అన్నిటినీ కంట్రోల్ చేయగలే కెపాసిటీ ఉంది. స్ట్రెస్ ఎప్పుడు పెరిగిపోయింది, ఇవన్నీ ఆబ్వియస్లీ పైకి ఉంటాయి అన్నమాట. అరే మేము ఎలా చేయగలము, ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి అందరికీ స్ట్రెస్ కామన్. ఓకే, స్ట్రెస్ని ఎలా అధిగమించగలం? ద ఈజియెస్ట్ వే ఈజ్, చాలా చీప్గా దొరుకుతుంది, మందుల షాప్లో దొరకదు, మన ఒంట్లోనే దొరుకుతుంది, 7 hours ఆఫ్ స్లీప్. కొంతమంది దీనికోసం టాబ్లెట్స్ తీసుకుంటారు స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. బట్ ఈ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే, ఈ హార్మోన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలం, ఫుడ్ని కంట్రోల్ చేసుకోగలం, యాక్టివిటీ చేయగలం. మన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి చాలా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. తర్వాత స్లీప్ అన్నది మన ఇంట్లోనే దొరుకుతుంది, మన ఒంట్లోనే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాపర్ పోర్షన్ కంట్రోల్. అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి, కొలెస్ట్రాల్ పెరగగానే, బీపీలు పెరగగానే, ఒబేసిటీ పెరగగానే ఫస్ట్ జూమ్లో పెట్టి చూసేది ఆయిల్లే. ఇవన్నీ వదిలేస్తాం, ఫస్ట్ ఇలా పెట్టి భూతద్దంలో చూసేది ఇగో దీనివల్లే వచ్చింది అని అంటాం. ఆయిల్ ఈజ్ నాట్ ద కల్ప్రిట్. ఇక్కడ బ్రేక్స్ వేయండి అందరూ. ఓకే, ఆయిల్ ఈజ్ నాట్ ద కల్ప్రిట్. ఓకే, వీఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దట్. కొంతవరకు మనం డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే మన హెల్త్కి బాధ్యతలమే. పూర్తిగా తిండి విషయం మీద నెట్టడం అన్నది రైట్ కాదు. మనకి గుడ్ హ్యాబిట్స్ తెలుసు, బ్యాడ్ హ్యాబిట్స్ తెలుసు. మన బిహేవియర్లో రెండు ఉంటాయి, గుడ్ బ్యాడ్ ఉంటాయి. ఇంతసేపు మీకు ఇందాక చెప్పాను, కొలెస్ట్రాల్ లెవెల్స్ రాగానే మనం ఎప్పుడు హెచ్డిఎల్, ఎల్డిఎల్ ఇవే చూసుకుంటాము. అంటే జనరల్గా మామూలుగా హెచ్డిఎల్ రిచ్ ఉండేటువంటి ఆయిల్ ఏముంటుందండి? మీకు అదే చెప్తాను నాకు. హెచ్డిఎల్, ఎల్డిఎల్ ఈ రెండు ఒక పక్కన పెట్టి లాస్ట్ ఒక కల్ప్రిట్ ఉందని చెప్పాను కదా, ట్రైగ్లిజరైడ్స్. నూనెల్లో ఎప్పుడు హెచ్డిఎల్, ఎల్డిఎల్తో పాటు ట్రైగ్లిజరైడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఉంటాయి, అవి చూసుకోవాలి. మనకి గవర్నమెంట్ మార్కెట్ ప్రకారం చాలా రకాల ఆయిల్స్ కన్ఫ్యూజ్ వల్ల WHO కానీ, NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి కానీ మనకి కొన్ని వాల్యూస్ అంటూ వస్తాయి ప్రతి ఇయర్. సో అలానే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు ఆయిల్స్కి. సో మనకి ఫ్రీడమ్ వాళ్ళది రైస్ బ్రాన్ ఆయిల్, ప్యూఫా, మ్యూఫా అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఓకే, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ట్రైగ్లిజరైడ్స్, అంటే ద వర్స్ట్ ఫ్యాట్స్ ఏవైతే ఉండాలో అవి లేకుండా మనకి ఇచ్చే ఆయిల్ ఇదొకటి మార్కెట్లో దొరికే. దాంట్లో ప్యూఫా, మ్యూఫా దీంట్లో కూడా రేషియోస్ ఉన్నాయి. ఆ రేషియోస్లో కూడా దీంట్లో 30% ఉంది, ప్యూఫా వచ్చి 30% ఉండాలి, మ్యూఫా వచ్చి 40% ఉండాలి. సో ఏ రేషియోలు ఉండాలో ఆ రేషియోలు ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ట్రాన్స్ ఫ్యాట్స్, అవి అసలు ఎక్కడ రిలీజ్ అవుతాయి, ఎలా వస్తాయి అన్నది కూడా తెలియాలి కదా అందరికిన్నో. సో మనం ఎప్పుడైతే సాచురేటెడ్ ఫుడ్స్ అంటే బాగా డీప్ ఫ్రై ఐటెం చేసినవి, బాగా అరిగించుకోలేనివి, అంటే సమోసాసు, బజ్జీసు, తర్వాత కేక్స్, పఫ్స్, బర్గర్స్ ఇవన్నీ చేస్తాం కదా, పిండి పదార్థాలతో కూడిన ఏవైతే చేస్తామో వాటిల్లో వచ్చే ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా ట్రాన్స్ ఫ్యాట్స్. ఏవైతే ఎక్సెస్ క్యాలరీస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్స్. సో ఇది వీళ్ళ ఆయిల్లో అది లేదు. దీంట్లో వచ్చేదంటే హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్. అంటే మనం ఎంత ఇది చేసినా కూడా దాంట్లో ఎంత మోతాదులో ఆయిల్ మరగాలో ఆ డిగ్రీస్ అన్నవి ఆయిల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఎక్కువ తీసుకునేటప్పుడు ట్రైగ్లిజరైడ్స్ కానీ, ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ మన బాడీలో వెళ్ళిపోయాయి అనుకోండి, సెల్ డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది.
అలా జరగకుండా వీళ్ళు వాడే స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు దాంట్లో ఉండేది రైస్ బ్రాన్. ఏదైతే పొట్టు నుంచి తీయబడిందో దాంట్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎల్డిఎల్ని లోవర్ చేస్తుంది. ఆబ్వియస్లీ గుడ్ ఎప్పుడు ఉన్నప్పుడు బ్యాడ్ కిందకే వెళ్తుంది. సో వైస్ వర్స దానికి ఒకటి. అండ్ వీళ్ళలో ఈ ఒరిజినల్లో ఇంకొకటి ఉంది ఏంటంటే ఇంకొక కాంపోనెంట్ ట్రోకోట్రైనాల్స్ అంటామన్నమాట. సో వీళ్ళలో ఈ కాంపోనెంట్ ఏంటంటే మన బాడీలోకి వెంటర్ అవగానే అది వైటమిన్ ఈ కింద కన్వర్ట్ అయ్యి సెల్ డ్యామేజ్ని చాలా వరకు కాపాడుతూ వస్తుంటుంది అన్నమాట. ఓకే. సో దీంట్లో ఉన్న ఎవరైనా జనరల్గా మనం ఆయిల్ అనగానే పిక్ చేసేస్తాం. సో ఇవెవరూ చూసుకోలేము. బట్ మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ని తగ్గించుకుంటూ ఇలాంటి ఆప్షన్ ఒకటి తీసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా హార్ట్ అటాక్స్ 1% బ్రేక్ అయ్యగలం. అండ్ కమింగ్ టు ద హెల్దీ ఫ్యాట్స్ గురించి చెప్పేటప్పుడు కూడా హెల్దీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు అంటే స్ట్రెస్ అనే దాన్ని తగ్గించుకోగలిగితే ఓవరాల్ ఆఫ్ ద 6 కాంపోనెంట్స్ మనం ఏవైతే డిస్కస్ చేసామో అవి కానీ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయగలిగితే దెర్ ఇస్ అ బ్రేక్ వేయగలం. అండ్ బ్లేమింగ్ ఆన్ ఆయిల్స్, వీటి వల్లే మనకి ఈ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఎక్కువగా బలంగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విషయాలు ఇవి. వీటి వల్లే అవుతుందని. బట్ ఈ వీడియో చూసేటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటే ఎవరైనా సరే అని ఓహో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, మన ఫ్యాక్ట్స్ మాత్రమే తీసేసుకోవాలి, మనకి ఏదైనా సరే అవసరమే. బట్ అవసరం ఎంత ఏ విధంగా ఎన్ని టేబుల్ స్పూన్స్ వాడాలనేటువంటి దానిదే మేజర్ దాని కిందకి కన్సిడర్ చేయాలనేది. అండ్ ఇంకొకటి ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తారో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీకు ఇలా ఆయిల్స్ గురించి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసినా కూడా దానికి నేను రెడీ టు ఆన్సర్ అండి. గ్రేట్ అండి. సో కింద మీరు కామెంట్ బాక్స్లో కనుక పోస్ట్ చేస్తే ఆయిల్స్ మీద మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీకు కనుక కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు మాకు ఇది కావాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్లో. మేము వాటి మీద వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ మార్కెట్లో ఇవాళ దొరికేటువంటి ఆయిల్ రైస్ బ్రాండ్, అది కూడా మన ప్యూర్ తెలుగు ఆయిల్. సో బ్రాండ్ కూడా దానికి తగ్గట్టే ఉండేటువంటి ఆయిల్ అనమాట. కాబట్టి ఏది పడితే అదేం కాకుండా అటువంటి వాటి మీద ఫోకస్ చేసి చూసుకొని వాడితే మంచిది. ఇందాక మీరు చెప్పినట్లు కొన్ని డౌట్స్ ఉంటాయి. బ్లేమ్ గేమే ఎక్కువ ఉంటుంది. కరోనా తర్వాత అది ఎక్కువ ఉంది. సో ఆయిల్స్ అవి ఇవే కాకుండా తీసుకునేటువంటి డైట్ ఏదున్నా సరే హెల్తీగా ప్రాపర్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహా గారు.